వచ్చేసి ఈజీగా ఫ్రూట్ సలాడ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక దానిమ్మ తీసుకున్నాను, అలాగే గ్రేప్స్ తీసుకున్నాను. ఇలా బనానాని చిన్నగా కట్ చేసేసుకోండి రౌండ్గా. చాలా బాగుంటుంది. పిల్లలు కొందరు ఇష్టంగా ఫ్రూట్స్ని తినలేకపోతూ ఉంటారు కదా, ఇలా అన్ని వేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో మనం మ్యాంగో వేసామనుకోండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మ్యాంగో కూడా యాడ్ చేయండి. ఇలా కొంచెం గ్రేవీ లాగా కూడా ఇట్లా జ్యూస్ లాగా కూడా వేసుకోండి, అంటే మనకు కొంచెం గ్రేవీ టైప్గా కూడా వస్తుంది. మ్యాంగో కొంచెం గుజ్జు కూడా ఉంటే వేసేసేయండి ఎక్కువగా. నేను ఒక మ్యాంగో అనేది వేసేసానండి. ఇందులో ఒక అరటిపండు వేసుకున్నాను. అలాగే ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి, వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని. నేను మీకు ఈ వీడియో కూడా నేను పోస్ట్ చూడండి. ఇలా మనకి ఎంత ఐస్ క్రీమ్ కావాలో అంత వేసేసుకొని ఇలా చక్కగా కలిపేసేసేయండి. కలిపేసి మనం ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్ సలాడ్ అనేది. మనకు ఒక 1 అవర్ తర్వాత అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చల్లగా ఫ్యామిలీ మొత్తం కూడా తినేయచ్చు. ఈజీగా ఉంది కదండి. ఐస్ క్రీమ్ రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, మనకు ఒక హాఫ్ అన్ అవర్ సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. పిల్లలకి ఇలా ఇంట్లో హెల్తీగా చేసి పెడితే మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.